రియల్ ఎస్టేట్ రంగం మాత్రం మోడీ బడ్జెట్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎవరైనా సరే ఒక ఆస్తిని కొనుక్కుని కొన్నేళ్ల తర్వాత దాన్ని అమ్మితే వచ్చేటటువంటి మూలధన లాభాల మీద పన్ను రేటుని 20 నుంచి 12.5% తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇప్పటిదాకా ఉన్న ద్రవ్యోల్బణ సూచి సర్దుబాటును తొలగించింది. దీంతో ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 48 కింద ఉన్న ఈ వెసులుబాటును రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. బంగారంతో పాటు ఇతర అన్లిస్టెడ్ ఆస్తులకి ఇదే నిబంధన వర్తిస్తుందని చెప్పింది. పన్ను చెల్లింపుదారులకు మరింత స్పష్టతనిచ్చేలా ఈ మార్పు ఉందని ఆర్థిక కార్యదర్శి స్వామినాథన్ చెప్తున్నారు. అయితే 20% ద్రవ్యోల్బణ సూచి సర్దుబాటుతో పోలిస్తే 12.5% పన్ను ద్వారా ప్రయోజనం ఉండనుందని చెప్తున్నారు. 2001కి ముందు కొన్న ఆస్తుల్ని ద్రవ్యోల్బణ సూచి సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. తాజా మార్పు 95% మందికి ప్రయోజనం కలిగిస్తుందని చెప్తున్నారు. అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళు మాత్రం ఇది తమకు ప్రతికూలం అని చెప్తున్నారు. డెలాయిట్ ఇండియా చెప్తున్నటువంటిది ఏంటంటే ద్రవ్యోల్బణ సర్దుబాటు లేకుండా దీర్ఘకాలిక మూలధన లాభాల మీద పన్ను విధించడం వల్ల పన్ను చెల్లింపుదారుల మీద గణనీయ ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఆస్తి ధరను పెంచి ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేయడం ద్వారా వాస్తవ విలువ వస్తుంది. కొనుగోలు ధర అమ్మకపు ధర మధ్య మూలధన లాభం అంచనా సరిగా ఉంటుంది. తాజా ప్రతిపాదన ప్రకారం ద్రవ్యోల్బణ సూచిని తీసేయడం వల్ల కొనుగోలు ధర అమ్మకపు ధర మధ్య ఉన్న వ్యత్యాసం మొత్తానికి పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది గమనించాల్సిన అంశం అంటూ చెప్పుకొచ్చారు.